భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు నిన్నటి సాయంత్రం రోజున రావడం జరిగింది. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సి రాధాకృష్ణన్ గారు గెలుపొందారు. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైకాపా మద్దతు ఇవ్వడానికి గురించి మరొకసారి స్పందించారు వైఎస్ షర్మిల గారు. కేవలం కేసులకు భయపడే నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్ధమణి గారు. నమస్కారం. నమస్తే అండి. కేసులకు భయపడే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి, తనను ఓడించిన ఎన్డీఏ కూటమి కూడా మద్దతు ఇచ్చాడు, దత్తపుత్రుడు అవతారం ఎత్తారని చెప్పేసి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు మాట్లాడుతున్నారు. ఏమంటారు? మీరు చాలా మర్యాదగా మద్దతు ఇవ్వడం అని మాట్లాడారు. ఆవిడ మోకరిల్లారని చెప్పారు. అర్థమైందా? మోకరిల్లడం అన్నా ఇక్కడ తెలంగాణలో నీ బాంచంతారా అన్నా ఒకలాగానే. అంటే మామూలుగా మోకరిల్లడం వేరు, మన పెద్దలకి మోకరిల్లడం వేరు, కానీ ఇలా అవసరానికి మోకరిల్లడం వేరు. సందర్భానుసారం అది మారుతుంది. అయితే ఆవిడ అన్నారు, ఇప్పుడు నువ్వు నీ కేసులకు భయపడి, నీ అక్రమ సంపాదనకి భయపడి నువ్వు మోదీకి దత్తపుత్రుడు అవతారం ఎత్తావు, నువ్వు ఆయన ముందు మోకరిల్లావు అంటూనే, ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షం ఉండకుండా, నీ గొంతు వినిపించకుండా, నువ్వు అధికార పక్షం వైపు నువ్వు నిల్చుని నువ్వు ఏ రకంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకి సపోర్ట్ చేస్తావు, ఓట్లు వేస్తావు అని తిట్టింది. ఇంకో మాట అంది ఆవిడ, అసలు భాజపాకి మీరు ఎట్లా మద్దతు ఇస్తారు? 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాను మోసం చేసిన భాజపాకి మీరు ఏ రకంగా మీరు సపోర్ట్ చేస్తారు? తెలుగు వ్యక్తిని ఎందుకు గెలిపించలేదంటూ ఆవిడ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసింది. మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఉందని అడిగింది ఆవిడ. ఇక్కడ మనం ఒక మాట అడుగుతాం. ఇప్పుడు మీ అన్నగారి విషయంలో మీరు మాట్లాడింది 100కి 100 రూపాయలు నిజం. దాని మీద ఎటువంటి వివాదము లేదు, వాదన లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, కూటమి ప్రభుత్వం విషయంలో కానీ, భాజపా విషయంలో కానీ మీరు మాట్లాడిన దాంట్లో అది ఏ రకంగానూ అంగీకార ఆమోద్యం కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, కాంగ్రెస్ చేసిన పని ఏంటి? కాంగ్రెస్ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ను విడగొట్టింది? తలుపులేసి మరీ ఎలా విడగొట్టింది? విధి విధానాలు ఖరారు చేసిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు అర్థం చేసుకుందా? ఆస్తులు ఎంత ఇచ్చారు, అప్పులు ఎంత ఇచ్చారు? అప్పులు 52% ఇచ్చారు మీరు, ఆస్తులు ఎంత ఇచ్చారు? ఇప్పటికి కూడా ఆస్తుల గొడవలు తెగలేదుగా. నదీ జలాలు వాటాలు ఏమైనా తెగాయా? ఈరోజు ఇబ్బంది పడుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. షర్మిల గారు అది గుర్తించండి. మీరు దాని మీద మాట్లాడండి. సోనియా గాంధీని నిలదీయండి, రాహుల్ గాంధీని నిలదీయండి. మీరు మాట్లాడటం కాదు. మీరు ఏఐసిసి అధ్యక్షురాలుగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కి ఇది సబబుగా లేదు. మీ అన్నగారి విషయంలో కావచ్చు, మీ బాబాయ్ హత్య విషయంలో కావచ్చు, సునీత విషయంలో కావచ్చు, మీరు మాట్లాడుతున్న మాటల్లో సబబు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అన్యాయం విషయానికి వచ్చేసరికి, కాంగ్రెస్ చేసిన అన్యాయం మీరు మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టం. కాబట్టి ఇవాళ షర్మిల ఆన్సర్ ఇవ్వాల్సింది ఈ విషయాల్లో. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కానీ, లేదంటే లోకేష్ కానీ ఆన్సర్ ఇవ్వక్కర్లా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్ని క్షమించారు. మిమ్మల్ని రాజశేఖర్ రెడ్డి కూతురుగా మీకు ఈ మాత్రం అవకాశం వాళ్ళు ఇస్తున్నారు, అంతవరకే. ఇంతకు మించి ఇవ్వరు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు ఇష్టమైతే నెత్తిన పెట్టుకుంటారు, మంచి చేస్తే ఇంకా నెత్తిన పెట్టుకుంటారు, చెడు చేస్తే జన్మలో మర్చిపోరు. అలాగని వాళ్ళు చెడు చేయరు, చెడు చేసే వాళ్ళని రానివ్వరు. అది వాళ్ళ నైజం. కూటమిలో ఉంటూ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా అపోజిషన్లో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మీరు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు గెలుచుకోవటానికి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సింది. తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారని పక్కన పెట్టి, నీవు నేర్పిన విజయ్, నువ్వు మాట్లాడిన మాటలే. కాబట్టి షర్మిల మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఆవిడ ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఉన్న నింద, ఆవిడ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు, ఎంతసేపు అన్నగారి గురించే మాట్లాడుతోంది అనే ఒక అపవాదం ఆవిడ మూట కట్టుకున్నారు. అందుకోసం ఈ మాటలు మాట్లాడి ఉంటారు. ఇక్కడ నిలదీయాల్సింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనితనాన్ని. జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉన్న బీజేపీని సమర్థించటం అనేది వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టే. అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు ముందు, పవన్ కళ్యాణ్ ముందు, లోకేష్ ముందు మోకరిల్లినట్టే, కూటమి ప్రభుత్వం ముందు కూడా మోకరిల్లినట్టే, మోదీ ముందు మోకరిల్లితే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాలి. మరి అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున వచ్చినటువంటి ఆ 11 సీట్లు ఏదైతే రాజ్యసభ సభ్యులు ఇవన్నీ కావచ్చు, వాళ్ళు కూడా ఈ విధంగా బీజేపీకి మద్దతు
ఇవ్వడం గురించే షర్మిల గారు వ్యాఖ్యలు చేశారని అయితే అర్థమవుతోంది. మరి అయితే భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా బీజేపీకి మద్దతు ఇస్తారు ఇంకేమైనా బిల్లుల విషయంలో కానీ ఏదన్నా కూడా? అసలు మీకు ఇంక డౌట్ అక్కర్లా. ఇప్పుడు మొన్నను అడగగానే ఒప్పేసుకున్నాడు. కనీసం తన సహచర ఎమ్మెల్యేలతో ఆయన సంప్రదించలేదు, పార్టీలో సంప్రదించలేదు. అప్పటికప్పుడు ఓకే చెప్పేశాడంటేనే అర్థమవుతుంది కదా భయపడ్డాడని. ఇంకా ఫ్యూచర్ అంటూ ఏముంది? ఇంకా ఫ్యూచర్ లిక్కర్ స్కామ్ తేలడం, ఆయన జైలుకి వెళ్ళటం. ఇంకా అప్పుడు మద్దతు ఇస్తాడా ఇవ్వడం ఇవన్నీ అవసరంలా. కాకపోతే ఏంటంటే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మోకరిల్లేలా చేశాడు, వాళ్ళ అనుమతి లేకుండా. అర్థమైందా మీకు? కాబట్టి వాళ్ళు కనీసం వాళ్ళలో ఒక 6 కనీసం ఏదో బీజేపీ ఆర్ తెలుగుదేశంలో జాయిన్ అయినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.